Welcome back, everyone. So, lecture number 8 modulus functions. So, ఈ వీడియోలో మాడ్యులస్ గురించి చూసుకుందాం. ఇప్పుడు మాడ్యులస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ అంటే ఏంటి? మాడ్యులస్ ఈజ్ అన్ ఆపరేటర్. ఏం ఆపరేటర్? లోపల ఏదైనా క్వాంటిటీ ఏదైనా అయి ఉండొచ్చు, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. జీరో అయితే జీరో వస్తుంది, బట్ లోపల పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా సరే ఫైనల్ ఆన్సర్ మాడ్యులస్ అప్లై చేస్తే వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏదైనా సరే తిరిగి పాజిటివే వస్తుంది. అర్థమైందా? ఇక డెఫినేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఒక మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో రాశాను మాడ్యులస్ డెఫినేషన్. ఇప్పుడు మోడ్ ఆఫ్ ఎక్స్ కాకుండా జస్ట్ ఫీల్ బాక్స్ అంటే ఏదైనా క్వాంటిటీ, లోపల ఉన్న క్వాంటిటీ. ఫర్ లోపల ఉన్న క్వాంటిటీ ఏమేమి అవ్వచ్చు? జనరల్గా నార్మల్గా పాజిటివ్ అవ్వచ్చు. ఓకే, ఎక్సే తీసుకోండి. ఎక్స్ నార్మల్గా ఎక్స్ ఏమేమి అవ్వచ్చు? ఎక్స్ పాజిటివ్ అవ్వచ్చు, ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో పాజిటివ్ అవ్వచ్చు, లేకపోతే జీరో అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ లెస్ దెన్ జీరో నెగిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ మాడ్యులస్ రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే, ఇఫ్ ఎక్స్ పాజిటివ్ అయితే యాజ్ యూజువల్ మోడ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆన్సర్ మోడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే వస్తుంది. ఒకవేళ ఎక్స్ నెగిటివ్ అయితే, ఎక్స్ అనేది నెగిటివ్ అయితే ఆ మాడ్యులస్ ఏంటంటే ఎక్స్ట్రా ఒక మైనస్ తగిలిస్తుంది. ఎందుకు? ఎక్స్ అనేది ఆల్రెడీ నెగిటివ్, ఆ నెగిటివ్కి ఎక్స్ట్రాగా ఇంకో మైనస్ తీసుకొస్తే అది నార్మల్గా పాజిటివ్ అయిపోద్ది కదా. లైక్ ఇప్పుడు మోడ్ ఆఫ్ 5 అన్న, 5 ఏంటి? దట్ ఈస్ ఆల్రెడీ పాజిటివ్, కాబట్టి మోడ్ ఆఫ్ 5 అంటే యాజ్ యూజువల్గా 5 అని రాసేయచ్చు. అదే మోడ్ ఆఫ్ -5 అయితే ఎక్స్ట్రాగా ఇంకో మైనస్, అండ్ మోడ్ రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకో మైనస్ యాడ్ అవుతుంది. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ మళ్ళీ ప్లస్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ 5 వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్. దీన్నే మాడ్యులస్ అంటారు. అర్థమైందా లేదా? అదే మోడ్ ఆఫ్ జీరో అంటే యాజ్ యూజువల్ జీరో వస్తుంది, ఎందుకంటే జీరో పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు కాబట్టి. మోడ్ ఆఫ్ జీరో అంటే మనం నార్మల్గా యాజ్ యూజువల్గా జీరో రాసేయచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్. నార్మల్గా ఇప్పుడు ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్స్ని డిఫైన్ చేయాలి అంటే, ఇప్పుడు మోడ్ ఆఫ్ x-5 ఉంది అంటే ఆ మోడ్ ఆఫ్ x-5 వాల్యూ ఏమేమి అవ్వచ్చు? అర్థమవుతుందా? లైక్ ఫస్ట్ వన్ చూడండి సార్. ఇఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ x-5. ఇప్పుడు x-5 ఏమేమి అవ్వచ్చు? జనరల్గా x-5 హోల్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాను. x-5 అంటే x అనేది సంథింగ్ ఇన్పుట్టే కదా, ఒక నంబరే కదా x అంటే కూడా. x-5 అంటే అది కూడా ఒక ఇంటీజరే కదా, సంథింగ్ ఏదో ఒక నంబర్ అయితే వస్తుంది కదా x-5 అంటే. ఇప్పుడు x-5 అనేది అయితే పాజిటివ్ అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ అవ్వచ్చు, లేకపోతే జీరో కూడా అవ్వచ్చు. అవునా కదా? చూడండి సార్, x-5 గ్రేటర్ దెన్ జీరో, లేకపోతే x-5 జీరో కూడా అవ్వచ్చు, లేకపోతే x-5 లెస్ దెన్ జీరో అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు x-5 గ్రేటర్ దెన్ జీరో అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డస్ ఇట్ మీన్? ఎక్స్ గ్రేటర్ దెన్ 5 కాదా? ఒకసారి చూసి చెప్పండి. ఎక్స్ గ్రేటర్ దెన్ 5 కాదా? ఎక్స్ గ్రేటర్ దెన్ 5 కాదా? అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెకండ్, x-5 ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కాదా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కాదా? అండ్ x-5 లెస్ దెన్ జీరో అంటే ఎక్స్ లెస్ దెన్ 5 కాదా? అవునా కదా? రైట్. ఇప్పుడు x-5 గ్రేటర్ దెన్ జీరో అంటే హోల్ నెంబర్ ఈజ్ పాజిటివ్. x-5 అనేది ఒక పాజిటివ్ అంటే x-5 హోల్ నెంబర్ పాజిటివ్ అయితే వితౌట్ ఎనీ ఇప్పుడు మోడ్ తీస్తే నేనేమన్నా అయితే సేమ్ వస్తుంది, లేకపోతే నెగిటివ్ యాడ్ అవుతుంది అని అన్నా. ఇప్పుడు x-5 మొత్తం హోల్ క్వాంటిటీ అనేది పాజిటివ్ అయితే వచ్చే ఫైనల్ ఆన్సర్ కూడా x-5 కాదా? మోడ్ ఆఫ్ x-5 అంటే యాజ్ యూజువల్ x-5 వస్తుందా కాదా? ఇప్పుడు ఇది తీసేది మీకు ఇంటర్వల్స్ అర్థమైపోయింది. ఏంటి ఇంటర్వల్స్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ 5. ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయితే క్వాంటిటీ యాజ్ యూజువల్ సేమే ఉంటుంది x-5. అది ఒకవేళ x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే జీరో వస్తుంది. అది ఒకవేళ ఎక్స్ లెస్ దెన్ 5 అయితే నెగిటివ్. అవునా కదా? x-5 అనేది ఎక్స్ లెస్ దెన్ 5 అయితే x-5 క్వాంటిటీ అనేది నెగిటివ్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మైనస్తో మల్టిప్లై చేయాలి. అంటే మైనస్ ఆఫ్ x-5 అంటే ఏంటి? 5 - x అని రాసుకోకూడదు? చూడండి, చెప్పండి సార్. 5 - x ఇది ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు, ఇది ఎప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు, ఇది ఎప్పుడు ఎక్స్ లెస్ దెన్ 5 అయినప్పుడు. దీన్నే ఎక్స్ని డిఫైన్ చేయడం అని అంటారు. అర్థమైందా? దీన్నే ఎక్స్ని డిఫైన్ చేయడం అని అంటారు. సో జనరల్గా ఈ మెథడ్, ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అనేది జనరల్గా లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ ఆ చాప్టర్లో ఎక్కువగా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఎలా చేస్తారు? సెకండ్ క్వశ్చన్
ఇప్పుడు x-3/x+1 హోల్ నెంబర్ డిఫైన్ చేయడం రావాలి. నేనేం చెప్పాలి, లోపల ఉన్న క్వాంటిటీ మోడ్ ఆఫ్ డబ్బా ఏదన్నా సరే, ఎక్స్ అనే కాదు ఏదన్నా సరే దాన్ని 3 ఇంటర్వల్స్గా బ్రేక్ చేసేయండి. ఒకటి డబ్బా గ్రేటర్ దెన్ 0 అవుతుంది, రెండోది డబ్బా = 0 అవుతుంది, మూడోది డబ్బా <0 అవుతుంది. ఏదన్నా సరే ఆ డబ్బాలో ఏది ఉన్నా సరే ఏమిస్తే అది, ఏమిస్తే అది, క్వశ్చన్లో ఏమి ఇచ్చుకుంటే అది ఇచ్చుకుంటాడు. అర్థమవుతుందా? రైట్. సారీ, ఎస్, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ క్వశ్చన్కి ఇంటర్వల్స్ రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇంటర్వల్స్ రాయాలి. ఫస్ట్ ఇంటర్వల్ ఏమొస్తుంది, x-3/x+1 కాబట్టి ఈ హోల్ ఇంటర్వల్ <0 అవ్వాలి. దిస్ ఈజ్ 1. సెకండ్ వన్ ఏంటి, x-3/x+1 హోల్ టర్మ్ అనేది 0 అవ్వాలి. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి ఏమవుతుంది, x-3/x+1 <0 అవ్వాలి. దిస్ ఈజ్ థర్డ్ ఇంటర్వల్. మీరు అన్నీ కరెక్ట్గా చూసారో లేదో, ఈ మూడింటిని కూడా వేవ్ కర్వ్ మెథడ్ ద్వారా సింపుల్గా చేసేయచ్చు. అర్థమవుతుందా? మొత్తం మూడింటిని కూడా వేవ్ కర్వ్ మెథడ్ ద్వారా చేయొచ్చు. అర్థమవుతుందా? రైట్. సో ఫస్ట్ వన్ చూడండి, వేవ్ కర్వ్ మెథడ్ ద్వారా ఇంటర్వల్ రాయొచ్చా రాయకూడదా? సో ఇంటర్వల్లో క్రిటికల్ పాయింట్స్ ఏమొస్తాయి, ఒకటి -1 వస్తుంది, రెండోది 3 వస్తుంది. 3 కన్నా ఎక్కువ అయితే పాజిటివ్ అవుతుంది, అంటే 3 కన్నా ఎక్కువ 4, x=4 సబ్స్టిట్యూట్ చేస్తాం, పాజిటివ్ వస్తుంది. -1కి 3కి మధ్యలో ఇంటర్వల్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తే నెగిటివ్ వస్తుంది, ఈ ఇంటర్వల్ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి, <0 అంటే x=-1 డెనామినేటర్లో ఉంది కాబట్టి దిస్ ఈస్ హాలో సర్కిల్. <0 మాత్రం ఇచ్చారు, <= కాబట్టి ఇది కూడా హాలో సర్కిల్. ఇచ్చింది పాజిటివ్, <0 కాబట్టి ఈ ఇంటర్వల్ వస్తుంది. సో ఇంటర్వల్ ఏమొస్తుంది నార్మల్గా -∞ to -1, సారీ ఓపెన్ బ్రాకెట్ యూనియన్ 3 to ∞. ఇదా కదా, ఇదే ఇంటర్వల్ వస్తుంది. రైట్. సో ఇప్పుడు జనరల్గా అదే రాసుకోండి. ఫస్ట్ ఇంటర్వల్ వచ్చేసేంటి, -∞ to -1 యూనియన్ 3 to ∞. ఫస్ట్ ఇంటర్వల్ వచ్చేసరికి ఇది సేమ్, దీనికి కూడా అదే ఇంటర్వల్ సేమ్ అలాగే రాయండి, దీనికి కూడా సేమ్ అలాగే రాయండి. సో అది వచ్చేసరికి ఏమవుతుంది, సో ఫస్ట్ది మొత్తం పాజిటివ్ వస్తుంది, మొత్తం హోల్ పాజిటివ్ టర్మ్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, నార్మల్గా యాజ్ యూజువల్ x-3/x+1 వస్తుంది. అదే ఒకవేళ x-3/x+1 0 అయితే 0నే వస్తుంది. అదే x-3/x+1 <0 అయితే హోల్ టర్మ్ నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అంటే -(x-3/x+1) మైనస్ని కలితే న్యూమరేటర్లో మల్టిప్లై చేసుకుంటే 3 - x వస్తుంది. సో అలా రాసుకుంటే ఏమొస్తుంది, 3 - x/x+1. రైట్. క్లారిటీ వచ్చిందా? సేమ్ ఈ ఇంటర్వల్కి వస్తుంది. సో ఈ ఆన్సర్స్ వస్తాయి. సో ఇలాంటి దీని అప్లికేషన్ ఎక్కడ వస్తుంది అంటే, ఓకే నెక్స్ట్ క్వశ్చన్స్లో చదువుతుంది. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్లో అర్థమవుతుంది, చూడండి ఒకసారి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, సో ఇప్పుడు f(x) (x)² + 8x + 17. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఏమన్నా అవ్వచ్చు. రైట్. ఇప్పుడు డిస్క్రిమినెంట్ <0 or = 0 వస్తే కనుక క్వాడ్రాటిక్ ఐదర్ పాజిటివ్ అవ్వచ్చు, లేదా ఐదర్ నెగిటివ్ కూడా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఎక్స్ని డిఫైన్ చేసుకోవాలి. నార్మల్గా పైన 2 క్వశ్చన్స్ ఎలా డిఫైన్ చేసామో అలా డిఫైన్ చేసుకోవాలి. మరి మేబీ క్వాడ్రాటిక్కి సెకండ్ కేసు కూడా ఉంది కదా, డిస్క్రిమినెంట్ <0 అయితే ఐదర్ కంప్లీట్లీ పాజిటివ్ ఉంటుంది, లేకపోతే కంప్లీట్లీ నెగిటివ్ ఉంటుంది. అర్థమవుతుంది? అలాంటప్పుడు ఏంటంటే ఇంటర్వల్ బ్రేకింగ్ అనేది ఏం అవసరం లేదు. హోల్ మొత్తం ఎంత అయితే x ఏ వాల్యూ పెట్టినా సరే కంప్లీట్గా పాజిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి, లేకపోతే x ఏది పెట్టినా సరే కంప్లీట్గా నెగిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, లోపల ఉన్నది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రాటిక్ అనేది ఎలా తెలుస్తుంది. సో అదేంటంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? డిస్క్రిమినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, b² - 4ac ఇది డిస్క్రిమినెంట్. సో దీని వాల్యూ ఏమొస్తుందో చెక్ చేయాలి. b వాల్యూ ఎంత, 8, 8² ఎంత 64 - 4 × 4 × ఏ వాల్యూ ఎంత, ఏం లేదు అంటే 1, c వాల్యూ ఎంత 17. సో ఇక్కడ చూడండి 4 × 17 ఎంత వస్తుంది, 64 - 68. రైట్. సో దిస్ ఈస్ నెగిటివ్, <0 వస్తుంది. అంటే డిస్క్రిమినేట్ ఏమొస్తుంది, <0. సో <0 వస్తే ఏం చేయాలి, డిస్క్రిమినేట్ కంప్లీట్గా <0 వస్తుంది. అంటే క్వాడ్రాటిక్ ఈజ్ ఐదర్ కంప్లీట్లీ పాజిటివ్ ఆర్ కంప్లీట్లీ నెగిటివ్. ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది, ఇది కూడా పాయింట్లో చెప్పాను. క్వాడ్రాటిక్లో ఏ <0 అయితే దట్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్, క్వాడ్రాటిక్లో ఏ <0 అయితే కంప్లీట్లీ నెగిటివ్. ఏ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x² విచ్ ఈస్ 1, దట్ ఈస్ <0. <0 అంటే దిస్ క్వాడ్రాటిక్ ఈజ్ కంప్లీట్లీ పాజిటివ్. పాజిటివ్ అయితే ఏంటి, మనం డైరెక్ట్గా x² + 8x + 17 డైరెక్ట్గా రాయొచ్చు.
అర్థమవుతుందా? ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దిస్ ఈజ్ ద ఇంటర్వల్ ఆర్ అంటే ఎక్స్ స్పేస్లో ఏదన్నా పెట్టుకొని మనకి సేమ్ x² + 8x + 17 అదే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మల్టిపుల్ మోడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మల్టిపుల్ మోడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటి? మోడ్ ఆఫ్ x - 1 ప్లస్ మోడ్ ఆఫ్ 2 - x ప్లస్ మోడ్ ఆఫ్ x - 7. సో మల్టిపుల్ మోడ్స్ వచ్చినప్పుడు మెథడ్ ఏంటంటే ఆ మోడ్ ఫంక్షన్ ఏంటి? ఫస్ట్ మోడ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా అంటే మోడ్ ఆఫ్ ఎక్స్ నార్మల్గా ఇప్పుడు వస్తుంది. ఓకే, ఫస్ట్ అది చెప్పేస్తున్నా. ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక టాపిక్ ఉంటుంది, డొమైన్, రేంజ్ అండ్ గ్రాఫ్. ఫస్ట్ అది చెప్తాను. ఎస్, డొమైన్, రేంజ్ అండ్ గ్రాఫ్. సో ఇప్పుడు ఏంటంటే చూడండి. ఎస్, జనరల్గా మోడ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది? మోడ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది? సో జనరల్గా ట్రై చేయండి. సో ఇప్పుడు y = mod x అన్న. సో పెట్టండి x = 0, y = 0 పెడితే 0,0 పాయింట్ పెడితే ఈక్వల్గా వస్తుంది, అవునా కదా? సో ఈ పాయింట్ గ్రాఫ్లో ఉంటుంది. సో ఇప్పుడు x = 1 పెడతాను నేను. x = 1 పెడితే y = 1 వస్తుంది. అంటే x = 1 పెడితే y = 1 అంటే 1,1 ఇక్కడ సమ్వేర్ ఇక్కడ. సో నెక్స్ట్ x = 2 పెడితే y = 2, రైట్? అంటే ఇలా. సో ఇదేమవుతుంది? డైరెక్ట్గా ఇలా స్ట్రైట్ లైన్ y = x అంటే ఏంటి? ఒక ఇఫ్ x = పాజిటివ్ అంటే వచ్చేది ఏంటి? y = x కాదా? x = పాజిటివ్ అయితే. అదే x = నెగిటివ్ అయితే y = -x వస్తుంది, అవునా కాదా? బట్ y = -x వచ్చినా సరే x = నెగిటివ్ అవుతుందా? ఆల్రెడీ x అంటే ఏంటి? నెగిటివ్ బయట ఇంకో నెగిటివ్ పెట్టాను అంటే ఏంటి? అది కూడా కంప్లీట్గా పాజిటివ్ అవుతుంది. అంటే మన గ్రాఫ్ అనేది ఎలా వస్తుందంటే ఎస్. సో ఇప్పుడు మన గ్రాఫ్ అనేది ఎలా వస్తుందంటే y = x అంటే సేమ్ ఇలా వస్తుంది. దిస్ ఈజ్ ద y = x గ్రాఫ్. నార్మల్గా y = -x అంటే కిందకి రావాలి, కానీ y అనేది ఏంటి ఇక్కడ కంప్లీట్గా? సారీ, ఇక్కడ y అంటే ఏంటి? ఇది ఆల్రెడీ x నెగిటివ్ అన్నా నేను, బయట ఇంకో నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే పాజిటివ్ కాదు, అంటే y = అక్కడ పాజిటివ్ టర్మ్ వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ మొత్తం గ్రాఫ్ అంతా ఎలా మారిపోద్ది అంటే రివర్స్లో y = x అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే అలా. సో y = mod x గ్రాఫ్ అనేది ఒక V షేప్లో వస్తుంది జనరల్లీ. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే y = mod xలో mod xలో mod x క్రిటికల్ పాయింట్ ఏంటి అంటే x = 0 కదా. మోడ్లో ఏదైతే టర్మ్ ఉందో దాన్ని జీరోకి ఈక్వల్ చేసి x వాల్యూ ఎంతైతే వస్తుందో అది క్రిటికల్ పాయింట్ ఇక్కడ మోడ్లో. ఆ గ్రాఫ్ కూడా షార్ప్ పాయింట్ అక్కడే వస్తుంది, అంటే గ్రాఫ్ బ్రేక్ అయ్యేది అక్కడే జనరల్గా. సో ఇప్పుడు నేను ఏమని రాస్తా అంటే y = mod of x - 1 రాస్తా. ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది జనరల్లీ అంటే ఏంటి? ఇప్పుడు x - 1 అంటే క్రిటికల్ పాయింట్ ఏమొస్తుంది? x = 1 అంటే గ్రాఫ్ ఇప్పుడు ఎక్కడ బ్రేక్ అవుతుంది? వచ్చేది V షేపే. సేమ్ ఇప్పుడు నేను ఎలా V షేప్ ఎలా వేసానో V షేపే వస్తుంది గ్రాఫ్. ఏ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ డబ్బా ఏది డబ్బాకైనా సరే ఈ V షేపే వస్తుంది. బట్ ఇక్కడ ఈ ఇక్కడ కార్నర్ ఉంది కదా, గ్రాఫ్ బ్రేక్ అవడం అంటే గ్రాఫ్ డైరెక్షన్ మారుతుంది చూసారా, అది x యాక్సిస్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మోడ్ ఆఫ్ లోపల ఏది ఉంటే అది దాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మోడ్ ఆఫ్ x - 2 రాశాను అనుకో, అప్పుడు పాయింట్ ఎట్ చేంజ్ అవుతుంది, x = 2 దగ్గరికి చేంజ్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x - 1 గ్రాఫ్ చేస్తాను నేను. ఇప్పుడు మోడ్ ఆఫ్ x - 1 ఇప్పుడు ఏమవుతుంది? x = 1 క్రిటికల్ పాయింట్ అన్న, అవునా కదా? సో సమ్వేర్ x = 1 ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ x = 1 అంటే ఇక్కడ ఉందనుకుందాం. సో గ్రాఫ్ ఏమవుతుంది? కంప్లీట్గా ఇలా వస్తుంది. అర్థమైందా లేదా? ఇలా వస్తుంది. ఇది మోడ్ ఆఫ్ x - 1 గ్రాఫ్. అర్థమైందా లేదా? ఇక్కడ ఇంటర్వల్ చేంజ్ అనేది ఎక్కడ అవుతుందంటే మోడ్ లోపల ఉన్న క్వాంటిటీ బట్టి అక్కడ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ చేంజ్ అవుతూ ఉంటుంది నార్మల్గా. ఇది గ్రాఫ్. ఇప్పుడు డొమైన్ ఏంటి? డొమైన్ అంటే ఏంటి? ఇన్పుట్. మనం ఏదైతే గ్రాఫ్ ఒక ఫంక్షన్ y = mod x అనేది ఒక ఫంక్షన్ నార్మల్గా. ఆ ఫంక్షన్లో డొమైన్ అంటే ఏంటి? మనం ఇచ్చే ఇన్పుట్ అంటే ఏంటి? x వాల్యూస్నే మనం చేంజ్ చేస్తూ ఉంటాం, x వాల్యూస్ని. సో డొమైన్ అంటే ఏంటి? x యాక్సిస్ మీద ఉండే ఎవ్రీ వాల్యూని కూడా డొమైన్ అంటాం. రేంజ్ అంటే ఏంటి? మనం ఇన్పుట్ x ఏం ఇన్పుట్ ఇస్తే y ఆ వాల్యూ మారుతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇది ఉంది, నేనేం చేస్తానంటే x = 0 పెడతా.
వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1 వస్తుంది. మోడ్ ఆఫ్ -1 అంటే 1, వై ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అదే ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడతా, 1 - 1 0 అంటే వై వాల్యూ ఏమొచ్చింది 0. సో ఇక్కడ ఏంటి మన ఎక్స్ వాల్యూ పెట్టే కొద్దీ వై వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే వచ్చే అవుట్పుట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ అవుట్పుట్నే రేంజ్ అంటాం. అర్థమవుతుంది, అంటే వై వాల్యూ అది, అంటే వై యాక్సిస్ మీద ఉన్న ప్రతి వాల్యూ కూడా రేంజ్. అర్థమైందా లేదా? సో ఇప్పుడు డొమైన్ ఏంటి, ఇప్పుడు డొమైన్ వాల్యూస్ ఏంటి, ఎక్స్ యాక్సిస్లో ఏ వాల్యూ అన్నా సరే పెట్టుకోవచ్చు, అక్కడ రెస్ట్రిక్షనే లేదు. సో డొమైన్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఏదన్నా సరే పెట్టుకోవచ్చు. బట్ రేంజ్ ఏమవుతుంది, అక్కడ రేంజ్ రెస్ట్రిక్ట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసారో లేదు, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు 0 కన్నా ఈ వై ఈజ్ ఈక్వల్ టు 0 లైన్ కన్నా గ్రాఫ్ కిందకి దిగట్లేదు. అంటే డొమైన్ ఏంటి 0 కన్నా పైనే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే డొమైన్ ఏంటి 0 to ఇన్ఫినిటీ. అర్థమైందా లేదా? అంటే కంప్లీట్గా పైనే ఉంటుంది కదా, ఇలా పైకి. ఇంకా వై యాక్సిస్ అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఆ ఎంతవరకు ఉంటే ఆ గ్రాఫ్ కూడా అంతే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా లేదా? సో దిస్ ఈజ్ ది డొమైన్, దిస్ ఈజ్ ది రేంజ్. సో గ్రాఫ్ ఏమో ఎలా ఉంటుంది. అర్థమైందా లేదా? సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఆ క్వశ్చన్ ఏంటి, ఎస్ మోడ్ ఆఫ్ ఎక్స్ -1 ప్లస్. సో ఇక్కడ ఫస్ట్ క్రిటికల్ పాయింట్స్ రాయండి. క్రిటికల్ పాయింట్స్ ఏంటి, మోడ్ ఆఫ్ అంటే గ్రాఫ్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతుంది జనరల్గా. మోడ్ ఆఫ్ ఎక్స్ -1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 - x అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ x - 7 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఈ 3 పాయింట్స్ దగ్గర గ్రాఫ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అర్థమవుతుందా లేదా? రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, సో దీన్ని సాల్వ్ చేయాలంటే ఏముంది, కేసెస్ కింద బ్రేక్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను వేవికో మెథడ్లో చెప్తా ఉంటాను కదా, ఇప్పుడు 1, 2, 7 ఉందనుకోండి, ఇదేంటి, ఇదొక ఇంటర్వల్, ఇదొక ఇంటర్వల్, ఇదొక ఇంటర్వల్, ఇదొక ఇంటర్వల్, 4 ఇంటర్వల్స్ వస్తాయి. అంటే 4 కేసెస్ వస్తాయి. ఆ 4 కేసెస్ని ఇక్కడ ఎలాబరేట్ చేయాలి. అర్థమైందా లేదా? 1, 2, 7 దీస్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్. ఇప్పుడు 1, 2, 7. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎస్ ఓకే, ఫస్ట్ కేసు ఏంటి, 1 ఉంది, x < 1, x < 1 ఇది ఒక ఇంటర్వలా కాదా చెప్పండి ఒకసారి. x < 1 ఇది ఒక ఇంటర్వలా కాదా? సో x < 1 ఉంటే మోడ్ ఆఫ్ x - 1 పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? x < 1 అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు నేను 0 పెడతా, 0 - 1 నెగిటివ్. నేను -1 పెడతా, -1 - 1 -2 అంటే x < 1 ఏ వాల్యూ పెట్టినా సరే మోడ్ ఆఫ్ x - 1 అనేది x - 1 అనేది నెగిటివ్ వస్తుంది. అంటే మోడ్ రిమూవ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 1 - x కాదా, 1 - x కాదా. నెక్స్ట్ ప్లస్, ఇప్పుడు 2 - x, x ప్లేస్లో x < 1 ఏ వాల్యూ పెట్టినా సరే పాజిటివ్ వస్తుంది. అంటే 2 - x ప్లస్ x - 7, x ప్లేస్లో <0 x < 1 ఏ వాల్యూ పెట్టినా సరే x - 7 అంటే చూడండి మీరే ఒకసారి, 0 x < 1 అంటే 0 కదా, 0 - 7 అంటే ఏంటి నెగిటివే కదా. ఏ వాల్యూ అయినా పెట్టుకోండి x < 1, టోటల్గా x - 7 వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చిందంటే ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయాలి. అంటే 7 - x వస్తుంది ప్లస్ 7 - x, రైట్ ఆర్ రాంగ్, 7 - x. సో ఇది ఫైనల్గా వచ్చే ఫంక్షన్. అంటే ఏమొస్తుంది, సింప్లిఫై చేసుకోండి, 1 - x ప్లస్ 2 - x ప్లస్ 7 - x అంటే 1 + 2 3 3 + 7 10, 10 - 3x. దిస్ ఈజ్ ద ఫైనల్ ఫంక్షన్ x < 1 అయితే. అర్థమైందా లేదా? తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ బ్రేక్ చేయాలి. ఇప్పుడు 1కి 2కి మధ్యలో, అవునా కదా, మీరు కరెక్ట్గా చూడండి ఒకసారి. ఇది 1, ఇది 2, ఇది 7, ఒక ఇంటర్వల్ అయిపోయింది x < 1. నెక్స్ట్ ఇంటర్వల్ ఏం చెక్ చేయాలి, 1కి 2కి మధ్యలో, అంటే x < 1 x < 2 అంతేనా కదా. x కన్నా 1 కన్నా ఎక్కువ, 2 కన్నా తక్కువ, రైట్. సో x < 1 అంటే ఇచ్చోండి, x < 1, x < 1 అంటే దిస్ హోల్ టర్మ్ ఈజ్ పాజిటివ్. ఇది x < 2, x < 2 అంటే లెట్స్ టేక్ 1, 2 - 1 అంటే నెగిటివ్, రైట్. నెగిటివ్ నెగిటివ్ కాదు, పాజిటివ్ వస్తుంది. x < 2 కదా, ఈ రెండింటికి మధ్యలో అన్నాను నేను. 2 - 1 తీసుకోకూడదు, x < 1 అన్నా కదా. 1కి 2కి మధ్యలో టేక్ 1.5, 2 - 1.5 అంటే దట్ ఈస్ పాజిటివ్. అంటే దిస్ హోల్ టర్మ్ ఈజ్ మళ్ళీ పాజిటివ్. అంటే x - 1 ప్లస్ 2 - 6 అంటే అక్కడ ఏముంటే అది అక్కడ ఇక్కడే యాస్టీస్గా రాయాలి. 1కి 2కి మధ్యలో అంటే 1.5 - 7 అంటే దట్ ఈస్ నెగిటివ్. ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అంటే 7 - x మైనస్తో మల్టిప్లై చేస్తా డైరెక్ట్గా. అర్థమైందా? దిస్ ఈజ్ x అండ్ దిస్ ఈజ్ -x. క్యాన్సిల్ చేయొచ్చా లేదా? 7 + 2 9, 9 - 1 8 అండ్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 8 - x. అర్థమైందా? సో ఇలాగే కేసెస్ చేసుకుంటా. కేసెస్ ఏంటంటే ఎన్ని కేసెస్ వస్తాయి, ఎన్ని మోడ్స్ వస్తాయి, అన్ని కేసెస్ వస్తాయి నార్మల్గా.
అర్థమవుతుంది. అంటే మోడ్స్ పెరిగే కొద్దీ కేసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి జనరల్గా. అర్థమైంది. ఇక్కడ 3 మోడ్స్ వచ్చినాయి అంటే 4 కేసెస్ వస్తాయి. ఎందుకంటే 3 మోడ్స్ అంటే 3 ఇంటర్వల్స్ వస్తాయి. 3 క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. 3 క్రిటికల్ పాయింట్స్ వస్తాయి అంటే ఇంటర్వల్స్ ఎన్ని వస్తాయి? 4 ఇంటర్వల్స్ వస్తాయి. కాబట్టి ఆ 4 ఇంటర్వల్స్ నుంచి వచ్చే 4 కేసెస్ని కూడా ఎలాబరేట్ చేసుకుంటూ చేయాలి. అర్థమైందా లేదా? దీని తర్వాత వచ్చేది x greater than 2 అంటే x greater than 2 x<7 అంతేనా కాదు? x greater than 2 x<7 అంటే ఇది పాజిటివ్ వస్తుంది. 2 - x అంటే 2 - దిస్ ఈజ్ నెగిటివ్. x-7 అంటే దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్. అలాగా. అదే x greater than 7 అయితే దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ మధ్యలో ఉన్నది నెగిటివ్ వస్తుంది. అలాగా. నెక్స్ట్ నా మాడ్యులస్ ఫంక్షన్స్లో ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని. సో ప్రాపర్టీస్ ఏంటి? జనరల్గా రూట్ లోపల ఏదైనా డబ్బా అంటే ఏంటి? నేను అక్కడ అన్నింటిలో కూడా డబ్బా అని రాశాను. డబ్బా అంటే ఏంటి? ఏదన్నా వచ్చు. ఎక్స్ అంటే మొత్తం కన్ఫ్యూజ్ అవుతాను నార్మల్గా. అర్థమవుతుందా? అదే డబ్బా అంటే ఏ క్వాంటిటీ అయినా సరే, ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ కూడా స్క్వేర్లో ఉందనుకో. పాయింట్ అర్థమైందా? మొత్తం డబ్బా పైనంతా కూడా స్క్వేర్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ విల్ టేక్ x-1 + x² సంథింగ్ ఏదో క్వాంటిటీ తీసుకున్నా. ఈ హోల్ టర్మ్కి స్క్వేర్ ఉంది, సేమ్ హోల్ టర్మ్కి రూట్ కూడా ఉంది. అర్థమైందా? సో ఈ స్క్వేర్ రూట్ ఒక దగ్గర ఉంటే జనరల్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? కానీ x-1 + x² ఇది ఇలాగే రాయాలా? డైరెక్ట్గా నేను రాసేయచ్చా? రాయకూడదు. ఎందుకంటే దిస్ మైట్ బి పాజిటివ్ ఫర్ నెగిటివ్. ఏదన్నా సరే స్క్వేర్లో ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను √16 తీసుకున్నా. √16కి రూట్ అప్లై చేస్తే ఏం వస్తుంది? నార్మల్గా 4 కదా. కానీ 4 కరెక్టా? -4 ఎందుకు రాకూడదు? -4 ఎందుకు రాకూడదు? మీరే చెప్పండి సార్. -4 ఎందుకు రాకూడదు? -4 స్క్వేర్ చేసినా 16 కదా. 4 స్క్వేర్ చేసినా 16. సో ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి రూట్ లోపల ఏదన్నా సరే స్క్వేర్ ఉండి దానికి రూట్ అప్లై చేస్తే వీ విల్ రైట్ దట్ యాజ్ మోడ్. రూట్ రిమూవ్ చేసినప్పుడు దానికి మోడ్ అప్లై చేయాలి. ఎందుకంటే జనరల్గా ఇఫ్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, రూట్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉండాలి. సో జనరల్గా రూట్ ఉంది. రూట్కి ఏమన్నా హోల్ మొత్తం దేనికైనా రూట్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఫైనల్గా ఏం రావాలి? జనరల్గా పాజిటివ్ అయితే రావాలి. బట్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ నెగిటివ్ని అవాయిడ్ చేయడానికి మనం ముందే మోడ్ అప్లై చేస్తాం. ఎందుకు? నెగిటివ్ వచ్చిన ఫైనాన్స్ మోడ్ అప్లై చేస్తే ఫైనాన్స్ పాజిటివ్ అయిపోతుంది కదా. కాబట్టి అలాగా. నెక్స్ట్ చూడండి. ఏదన్నా సరే మోడ్ లోపల స్క్వేర్ చేసినా, అదే క్వాంటిటీని మోడ్ బయట స్క్వేర్ చేసినా, లేకపోతే అదే నెంబర్ని మోడ్ లేకుండా స్క్వేర్ చేసినా, ఏదన్నా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోండి. ఒకసారి పాజిటివ్ తీసుకుందాం, ఒకసారి నెగిటివ్ తీసుకుందాం. లెట్స్ టేక్ mod2. నేను ఏంటంటే బయట స్క్వేర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? mod of 2 ఆన్సర్ ఏంటి? mod of 2 అంటే సింప్లీ 2 కదా. 2 ఇప్పుడు బయట స్క్వేర్ ఉంది, స్క్వేర్ అప్లై చేశాను, ఆన్సర్ 4 వచ్చింది. అదే ఇప్పుడు నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఫస్ట్ 2 స్క్వేర్కి మోడ్ అప్లై చేశాను. 2 స్క్వేర్ అంటే 4. mod of 4 అంటే అది కూడా 4 కదా వస్తుంది. అదే నేను డైరెక్ట్గా 2 స్క్వేర్ అప్లై చేశాను, అది కూడా 4 కదా. సో ఏదన్నా సరే మోడ్ లోపల స్క్వేర్ చేసినా, మోడ్ బయట స్క్వేర్ చేసినా, మోడ్ లేకుండా స్క్వేర్ చేసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. అదే ఒకవేళ నెగిటివ్ నెంబర్ తీసుకోండి. నెగిటివ్ నెంబర్ తీసుకుంటే ఏంటి? లైక్ -2 మోడ్ బయట స్క్వేర్ చేశాను అంటే ఫస్ట్ మోడ్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఏంటి? మోడ్ ఆఫ్ సంథింగ్ ఏదో దాని వాల్యూ రాయాలి ఫస్ట్. అంటే ఏంటి? మోడ్ ఆఫ్ -2 అంటే దట్ ఈస్ 2. మోడ్ ఆఫ్ -2 అంటే 2 కదా. తర్వాత స్క్వేర్ విచ్ ఈస్ 4. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే -2 స్క్వేర్, అప్పుడు మోడ్ లోపల స్క్వేర్ చేశాను. -2 హోల్ స్క్వేర్ అంటే 4. మోడ్ ఆఫ్ 4 అంటే 4. సింపుల్. అదే ఒకవేళ నేను మోడే లేకుండా డైరెక్ట్గా స్క్వేర్ చేశాను, ఆన్సర్ ఏంటి? 4. అదే. సో ఇక్కడ సెకండ్ పాయింట్లో ఉన్నది అదే. స్క్వేర్ ఎలా చేసినా, మోడ్ పెట్టినా పెట్టకపోయినా మన స్క్వేరింగ్ చేసినప్పుడు 3 టైప్స్లో కూడా సేమ్ ఆన్సర్స్ వస్తాయి. రైట్. దాని తర్వాత థర్డ్ ప్రాపర్టీ, ఏదన్నా సరే టూ టైమ్స్ ఏదన్నా మోడ్లో మల్టిప్లికేషన్ చేస్తే ఆ రెండింటికి కూడా సేమ్ మోడ్ అప్లై చేసి రెండు లోపల ఉన్న 2 వీటిని కూడా మల్టిప్లై చేసేయచ్చు. let's take mod of 2 into mod of -3 which is equal to mod of 2 into -3 ఇలా రాసుకోవచ్చు. 2 into -3 అంటే mod of -6 which is 6. అలాగా సంథింగ్ ఏదైనా సరే 2 mods ఉండి లోపల ఉన్న క్వాంటిటీస్ మల్టిప్లైలో ఉంటాయి. 2 mods మల్టిప్లైలో ఉంటే ఆ 2 modsని రిమూవ్ చేసి సింపుల్గా లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేసి సింగిల్ మోడ్ పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఉంది ఫోర్త్ వన్, సంథింగ్ mod of 4 to the power n. n ఏదన్నా అవ్వచ్చు, పవర్ ఏదన్నా అవ్వచ్చు. n belongs to z. ఇంటిజర్స్ చెప్తున్నాను, ప్రస్తుతానికి ఇంటిజర్స్ మాత్రమే చెప్తున్నాను. నెగిటివ్ పవర్స్ కూడా ఉండొచ్చు. సో ఏదన్నా సరే పవర్ ఉందంటే ఆ పవర్ని లోపలికి తీసుకెళ్ళచ్చు, బయటికి తీసుకెళ్ళచ్చు. ఇందాకే చెప్పాను నార్మల్గా చెప్పాలంటే. ఇప్పుడు 2 స్క్వేర్ ఉంది, mod of 2 స్క్వేర్ అని రాసా.
ఆ స్క్వేర్ని బయటకు తీసుకెళ్ళచ్చు కావాలనుకుంటే. మోడ్ ఆఫ్ 2 పైన స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు, సంథింగ్ అలాగా. నెక్స్ట్ ఏంటి, మోడ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఇందాక ఎలా మల్టిప్లై చేసినప్పుడు ఎలా, ఇప్పుడు ఇది వైస్ వర్స, ఈ కండిషన్ అనేది వైస్ వర్స. ఒకవేళ ఏదన్నా 2 క్వాంటిటీస్ మల్టిప్లైలో ఉన్నాయి, వాటిని నేను విడదీయచ్చుకోవడం. ఎలా కలపొచ్చో సేమ్ అదే విధంగా విడదీయచ్చుకోవడం. సేమ్ అలాగే డివైడ్లో ఉన్నా సరే అంతే. ఎక్స్ బై వై ఉందంటే ఐ కెన్ సెపరేట్ ద మోడ్ని ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మోడ్ని. అర్థమవుతుందా? దట్ తర్వాత ఈ జనరల్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు మల్టిప్లికేషన్లో డివైడ్ చేసాం, మోడ్ని డిస్ట్రిబ్యూట్ చేసాం అంటే విడదీసా మోడ్ని. మల్టిప్లికేషన్లో డివిజన్లో అలా అని చెప్పి మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎడిషన్ సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడు మోడ్ని విడదీయకూడదు. అర్థమవుతుందా? అదేంటంటే కొన్ని కేసెస్లోనే రైట్ అవుతుంది. ఇన్ జనరల్ నార్మల్గా అయితే రెండు సేమ్ అవ్వవు, బట్ కొన్ని పర్టికులర్ కేసులు ఏంటంటే ఇప్పుడు x = 1 y = 1 తీసుకున్నాం ఫర్ సపోజ్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై అంటే మోడ్ ఆఫ్ 1 + 1, అంతే కదా దీని మీనింగ్. మోడ్ ఆఫ్ 1 + 1 అంటే మోడ్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడే మోడ్ని డిస్ట్రిబ్యూట్ చేశా అంటే మోడ్ 1 + మోడ్ 2. నేను డిస్ట్రిబ్యూట్ చేశాను మోడ్ని, సారీ, మోడ్ 1 + మోడ్ 1 అంటే 1 + 1 కదా, అంటే మళ్ళీ 2 వస్తుంది. ఇలాంటి చిన్న మైనర్ కేసెస్ తప్ప మేజర్గా అయితే జనరల్గా ఈక్వల్ అవ్వవు. ఇలాంటి మైనర్ కేసులో చిన్న కేసెస్లో అవుతాయి తప్ప మేజర్గా రెండు మోడ్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు మోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బాక్స్లో ఒకటి చూడండి ఒకసారి. ఇఫ్ మోడ్ x = ఆల్ఫా. ఇప్పుడు జనరల్గా మనకి క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చి మాడ్యులస్ ఫంక్షన్స్ అంటే మాడ్యులస్ ఈక్వేషన్స్లో క్వశ్చన్స్ వస్తాయి మనకి. నేను దాకా ఏం రాసా, ఫంక్షన్ రాసా. ఫంక్షన్ అంటే ఏంటి, ఒక ఎక్స్ప్రెషన్, అది నేను జస్ట్ డిఫైన్ చేశాను అంతే, బట్ సొల్యూషన్స్ నేను చేయలేదు. ఎందుకు, అది ఈక్వేషన్ కాదు, దట్ ఈస్ జస్ట్ అ ఫంక్షన్, దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. కానీ ఇప్పుడు మాడ్యులస్ ఈక్వేషన్స్ కూడా వస్తాయి అంటే మోడ్ ఏదో ఒక సైడే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ మోడ్ ఆఫ్ x = ఆల్ఫా లేకపోతే మోడ్ ఆఫ్ x = మోడ్ ఆఫ్ ఆల్ఫా. ఆ మోడ్ ఏంటంటే =కి జస్ట్ ఎనీ ఒక సైడ్ ఉండొచ్చు, లేకపోతే అదే మోడ్ =కి బోత్ సైడ్స్ కూడా ఉండొచ్చు. ఆ రెండు ఉన్నప్పుడు కూడా ఆల్ఫా అంటే ఇది ఇంటిజర్, ఇది చూడండి సార్, ఆల్ఫా అంటే ఇంటిజర్. ఆ మోడ్ ఎలాగన్నా సరే అప్లై అవ్వచ్చు. లైక్ ఇప్పుడు మోడ్ ఆఫ్ x - 2 = మోడ్ x - 4. ఓకే, ఆల్ఫా అంటే ఏదన్నా అవ్వచ్చు, సంథింగ్. ఆల్ఫా = సంథింగ్, ఇంటిజర్ అని కాదు, సంథింగ్ ఏదన్నా సరే. ఇప్పుడు ఎలా ఉంది, నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇదన్నా సరే, లేకపోతే x - 2 మోడ్ = 2 సంథింగ్ అలాగా. సో ఈ రెండు కేసుల్లో కూడా నేను ఎలా రాసుకోవచ్చు, x - 2 = ± x - 4. ± x - 4 ఇలా రాసుకోవచ్చు. అది ఇది ఉంది, దీని ఎలా రాసుకోవచ్చు, x - 2 = ± 2. మోడ్ రిమూవ్ చేసామంటే 2 వాల్యూస్ లెక్క కదా, మోడ్ లోపల ఏ టైప్ ఆఫ్ నెంబర్ అయినా ఉండొచ్చు, రైట్. సో మోడ్ రిమూవ్ చేయగానే దట్ ఈస్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, రైట్. ఈ కేసును గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా. మోడ్ రిమూవ్ చేసినప్పుడు ఆపోజిట్ వాల్యూ ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఎలా రాస్తాం, ఎలా కూడా రాసుకోవచ్చు నార్మల్గా, ± x - 2 = 2 జనరల్గా ఇలా కూడా రాసుకోవచ్చు నార్మలే. సో కానీ ఇలాగా ఇక్కడ ఈ మెథడ్లో రాసుకుంటే, ఈ వేలో రాసుకుంటే రెండు ఒకటే చెప్పాలంటే, ఇది అండ్ ఇది రెండు కూడా ఒకటే. కాకపోతే ఇలా రాసుకుంటే కొంచెం సింప్లిఫికేషన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది జనరల్గా. ఇది ఇప్పుడు ఇది ఉంది, దీని ఇలా కూడా రాసుకోవచ్చు, x - 4 = ± x - 2 ఇలా కూడా రాసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ రెండిట్లో మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, ఎలా చేసుకున్నా సేమ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక సైడ్ కంప్లీట్గా ఇంటిజరే ఉంది కదా, కాబట్టి ± అనేది ఇంటిజర్కి ఇస్తే కనుక సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో మాడ్యులస్ ఈక్వేషన్స్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో మాడ్యులస్ ఈక్వేషన్స్ ఒక ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో మాడ్యులస్ ఈక్వేషన్స్ అండ్ మాడ్యులస్ ఇన్ఈక్వేషన్స్ రెండు కలిపి ఒక వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మిగిలేదు ఏంటంటే లాగరిథమ్స్ మిగులుతుంది. లాగరిథమ్స్కో వీడియో అండ్ ఎక్స్పోనెన్షియల్స్కో వీడియో. మ్యాక్సిమం ఒక 10-11 లెక్చర్స్లో బేసిక్ మ్యాథ్స్ అనేది కంప్లీట్గా వైండప్ చేయొచ్చు, రైట్. టేక్ కేర్, బాయ్.